క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన దినమును మన జీవితాల్లో మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము మ్రొక్కుబడి అనేటటువంటి అంశమును గురించి మనము అధ్యయనం చేద్దాం. ఈ అంశమును మనము ధ్యానించుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 116వ సంకీర్తన 14వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి బైబిల్ ఉంటే చూడండి. కీర్తనల గ్రంథము 116వ సంకీర్తన 14వ వచనము. యెహోవాకు నా మ్రొక్కుబడులను చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలము మ్రొక్కుబడి అనేటటువంటి అంశమును గురించి మేము ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఈ ఉదయ కాలము మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచమని, అల్పుడైన నన్ను ప్రభు మీ ఆత్మ చేత అభిషేకించి వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనము చదివినటువంటి ఆ కీర్తనల భాగములో కీర్తనకారుడు యెహోవాకు నా మ్రొక్కుబడులను చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదనని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కీర్తనకారుని వలె మనము కూడా మన జీవితాలలో అనేక సార్లు దేవుని సన్నిధిలో మ్రొక్కుబడి చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి నూతన సంవత్సరం లేదా కొత్త సంవత్సరం రోజున అనేకమైనటువంటి మ్రొక్కుబడులను దేవుని సన్నిధిలో మనము చేస్తాం. లేదా ఏదైనా ఒక విషయాన్ని మన మనసులో అనుకొని ఆ విషయాన్ని దేవుడు నెరవేర్తించినట్లయితే దేవునికి నేను ఈ మ్రొక్కుబడి చేసుకుంటాను, లేక ఇది చేస్తాను అని ఎన్నో వాగ్దానాలను, ప్రమాణాలను మనము చేస్తూ ఉంటాం. కనుక ఈ ఉదయకాలము ఈ మ్రొక్కుబడిని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఏం తెలియచేస్తుందో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి విషయం ఏంటి అనగా, మనము దేవుని సన్నిధిలో మ్రొక్కుబడి చేసుకునేటప్పుడు అనాలోచనగా చేయకూడదని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. మనము దేనిని మ్రొక్కుకుంటూ ఉన్నామో, దేనిని చేస్తామని దేవుని ఎదుట ప్రమాణము చేస్తూ ఉన్నామో దానిని పరిపూర్ణముగా ఆలోచించుకొని మరి ఆచితూచి మనము దేవుని సన్నిధిలో ప్రమాణము చేయాలని వాక్య భాగము మనకు తెలియచేస్తూ ఉంది. ఎందుకు అనంటే, మనము వాగ్దానము చేసేది లేక మరి ప్రమాణము చేసేది, మ్రొక్కుబడి చేసుకునేది మనిషితో కాదు, సర్వోన్నతుడైనటువంటి దేవునితో. కనుక మనము ఆచితూచి చేయాలని వాక్య భాగం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము, నీ హృదయమును త్వరపడనీయకుండా నీ నోటిని కాచుకొమ్ము. ఎందుకు అనంటే, దేవుడు ఆకాశమందున్నాడు, మనము భూమి మీద ఉన్నాము అని మరి గ్రంథకర్త మనకు తెలియచేస్తున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనము ప్రమాణము చేసేటప్పుడు లేక దేవుని సన్నిధిలో మ్రొక్కుబడి చేసుకునేటప్పుడు అనాలోచనగా కాకుండా ఆలోచించి మనము దేవుని సన్నిధిలో ప్రమాణము చేయాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, మనము దేనినైతే దేవుని సన్నిధిలో మ్రొక్కుబడి చేసుకుంటామో దానిని ఖచ్చితంగా నిర్వర్తించాలని, దానిని మరి చెల్లించే విషయంలో ఆలస్యము చేయకూడదని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. కారణాలు ఏమైనా కావచ్చు, మన అవసరాలు ఎన్నైనా ఉండొచ్చు, దేవుని సన్నిధిలో మనము మ్రొక్కుబడి చేసుకున్న దానిని ఖచ్చితంగా చెల్లించాలని, ఆలస్యము చేయకూడదని వాక్య భాగము మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనములో, నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకు, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. అలాగే మరి సంఖ్యాకాండం 30వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ఇది యెహోవా ఆజ్ఞాపించినటువంటి సంగతి, మనుషులు ఆజ్ఞాపించింది కాదు, మరి ప్రభుత్వం వారు ఆజ్ఞాపించింది కాదు, కానీ దేవుడే ఆజ్ఞాపించినదేమనగా, ఒకడు యెహోవాకు మ్రొక్కుకుని ఎడల లేక తాను బద్ధుడనగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను. దేవుని సన్నిధిలో, ఆయన ఆలయంలో కానీ వ్యక్తిగత
ధ్యానంలో కానీ మనము ఏదైతే మొక్కుకున్నామో దానిని ఖచ్చితంగా చెల్లించాలని, దాని విషయంలో తడవు చేయకూడదని దేవుని వాక్యము రెండవదిగా మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, మన జీవితాల్లో మనం ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనము సరిచేసుకోవాలని ఈ ఉదయకాలం మీకు తెలియచేస్తున్నాను. మూడవదిగా, మనము మొక్కుకుని దానిని చెల్లించినట్లయితే దేవుని దృష్టిలో మనము పాపులమవుతామని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఒప్పుకున్నది మరి ఏదైనా ఇస్తామని ఒప్పుకోవచ్చు, లేదా మనము పరిశుద్ధంగా జీవిస్తామని ప్రమాణం చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ఏదైతే మనం మొక్కుకుంటామో దానిని ఖచ్చితంగా నెరవేర్తించినట్లయితే మనము పాపులుగా ఉంటామని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21-23 వచనాల్లో మనం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకుము. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టును. అది నీవు ఒప్పుకొనకుండా ఉండిన ఎడల నీకు పాపము ఉండదు అంటూ ఉన్నాడు. 22వ వచనం 23వ వచనంలో, నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట నుండి వచ్చినట్లు స్వేచ్ఛార్పణలను అర్పించవలెను. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొక్కుబడిని గురించి ఈ ఉదయకాలము 3 శ్రేష్టమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. అందులో మొట్టమొదటి విషయం ఏంటి అనగా, దేవుని సన్నిధిలో మనము మొక్కుబడి చేసుకునేటప్పుడు అనాలోచనగా కాకుండా ఆచితూచి నిర్వర్తించగలమా, చేయగలమా లేదా అని ఆలోచించుకొని మనం మొక్కుబడి చేసుకోవాలి. రెండవదిగా, మనం మొక్కుకున్న దానిని ఆలస్యము చేయకుండా, తడవు చేయకుండా ఖచ్చితంగా నిర్వర్తించాలని. మూడవదిగా, మనము దానిని మొక్కుకున్న దాన్ని చెల్లించకుండా ఉన్నట్లయితే దేవుని దృష్టిలో మనము పాపులమవుతామని ఈ ఉదయకాలం తెలుసుకున్నాం. కనుక మనము దేవుని ఎదుట మొక్కుకునేటప్పుడు కడు జాగ్రత్తగా మొక్కుకుంటూ దేవుని దృష్టిలో పాపులముగా కాకుండా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలము ప్రభా, డివోషన్లో మీరు మాతో మాట్లాడినటువంటి మీ మాటలు మా జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనందరికీ ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.